కావాలండి వేడివేడి వంకాయలు. ఇది కొండలోళ్ళు, ఈ కొండలోళ్ళు ఇలాంటివే వండుకుంటారనమాట. గిన్నె గిద్ద ఏమీ లేకుండా న్యాచురల్గా. మంచి దేవుడికొక్క కొబ్బరికాయ కొట్టండో కొట్టండో. వీడియోలో ఫోటోలు అంటే వంకాయ అంటావేంట్రా? మా నాన్న చిన్నప్పుడు అన్నం పెట్టినప్పుడు ఇలా మడ పట్టుకుని. ఇప్పుడు ఆది మానవుల్లాగా ఒక్క గిన్నె కూడా వాడకుండా, గిన్నె, మిక్సీలు, గ్యాస్ స్టవ్ ఇవేమీ లేకుండా వంట ఎలా చేయాలో, అంటే ఎప్పుడైనా పొరపాటున అడవిలో తప్పిపోయామనుకో, అంటే మేము ఉండేది కొండలు వెనకాలి కదా, ఎప్పుడైనా తప్పిపోతే ఎలా వంట చేసుకోవాలో ట్రైనింగ్ అనమాట. అంటే బట్టలు వేసుకున్న ఆది మానవులు. మళ్ళీ నువ్వు ఆది మానవులు అంటే ప్రేక్షకులు ఏదైనా ఇక్కడ ఏం జరుగుతుందో అని ఊహించుకోవచ్చు. బట్టలు వేసుకున్న ఆది మానవులు అనమాట. సో గిన్నె లేదు, అందుకనే గిన్నె పక్కన పడేస్తున్నా. గిన్నె లేకుండా వంకాయ కూర. వంకాయ కూర ఇంగ్రీడియంట్స్ వంకాయ, దీనిలో పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర ఉంది. ఇంతటికి ఇంత అల్లం, ఇంత అల్లం, సరిపడా ఉప్పు, ఒక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే కొంచెం ఇంత కావాలి. అవన్నీ కలిపి రాతి మీద నూరాం. రోతి మీద రాట్లో నూరేమో మళ్ళీ కట్ అయిపోయింది. సో దీనిలో ఈ వంకాయలు కావాల్సింది ఏంటంటే, మట్టి మా ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క వీడియో అవ్వదు, మనిషిలో ఏదో ఒకటి. దీనికి వస్తారా? అలాగే అలాగే ఇప్పుడు కావాల్సింది అల్లం. ఈ వంకాయలకి ఇంత అల్లము, కారానికి సరిపడా మిరపకాయలు, ఇంత కొత్తిమీర కావాలి. ఇవన్నీ రోట్లో వేసి రుబ్బాము. అదే ఇలా అన్నాము. అయితే అది వీడియో తీయడం మర్చిపోయాం, ఆ కష్టంలో మర్చిపోయాం అనమాట. సో ఫైనల్లీ పేస్ట్ ఇది. ఉప్పు సరిపడా ఇవి తీసుకొని, ఇప్పుడు వంకాయలు తీసుకొని, వంకాయలు చూసారా ఇట్లా గుత్తి వంకాయలాగా ఇటుకొచ్చేసి ఇలా కట్ చేయాలి. మామూలుగా హైదరాబాద్లో అయితే ఇలా పుచ్చులు ఉన్నాయా అని చూసుకోవాలి. ఇక్కడ కనీసం విత్తనం కూడా లేదు, అంత లేతగా ఉన్నాయి. కనిపిస్తుందా లోపల? లేతగా కనిపిస్తుందా? ఎంత లేతగా ఉన్నాయి చూసారా? ఇప్పుడు దీంట్లో ఈ రోట్లో నూరిన మసాలాలని దీని నోట్లో కుక్కి ఇట్లా కుక్కి, ఆహా, నోట్లో నుంచి బయటకు వస్తుంటే పిల్లలకి నోట్లో తోస్తాం కదా, అలా తొయ్యాలి. మా నాన్న చిన్నప్పుడు అన్నం పెట్టినప్పుడు ఇలా మడ పట్టుకుని ఇంత ముద్ద తీసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెరుగుని ఉండి. సో ఇప్పుడు దీన్ని పిల్లలు ఇలాగే చిన్నప్పుడు మందు వేయాలంటే ఇలాగ పగలు తీసేవాళ్ళు, నోరు పగలు తీసి. బబ్లుకి కూడా అలాగే అన్నం పెట్టేవాడిని చిన్నప్పుడు. ఇప్పుడు వాడు ఇలా కుక్కి నోట్లో కుక్కి అచ్చం పిల్లలకి పెట్టి నోట్లో అంటే మళ్ళీ దాన్ని కుక్కాలి, ఇలాగా కుక్కి చెయ్యాలి. నేను కట్టు తక్కువ పెట్టాను, లేకపోతే వెళ్ళిపోయేది ఈజీగా. ఇలా దీన్ని రెడీ అయిందని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకో వంకాయ కుక్కి మూతి తుడిచినట్టుగా దాన్ని జుంగని తుడిచి, మా నాన్న మాకు అన్నం పెట్టినట్టు కుక్కి. ఇప్పుడు మా అమ్మ అయితే అన్నం పెట్టి నాకు గుర్తులే కానీ తిట్టేది, తినండి లారా అని. మా నాన్న ఇలా పట్టుకుని ఇలా పెట్టి తినకపోతే టాప్ నోటు వేసేవాడు. అదే ఈ వంటకి ఏ ఆదిమానవుడు ఐడియా? మా తమ్ముడు ఆదిమానవుడు ఐడియావా? అంటే అక్కడ పొలంలో ఉన్నప్పుడు ఇలాంటి వంటలు చేసుకుంటారంట. ఇక్కడి నుంచి గిన్నెలు అవన్నీ తీసుకెళ్లకుండా పొలంలో అప్పటికప్పుడు అక్కడే ఉంటాయి కదా వంకాయలు అన్నీ, అక్కడి నుంచి తీసుకెళ్ళి చేసుకుంటారు. వీడే ఆదిమానవుడు, బట్టలు వేసుకున్న ఆదిమానవుడు. పేరుకు మళ్ళీ డాక్టర్ ఆదిమానవుడు. చూసారు కదా, నాన్ వెజ్ ఏం లేవు కదా దీంట్లో. నాన్ వెజ్ ఏం లేదు, మేమైతే నాన్ వెజ్ తినిస్తాం. అంత మేకలు కోళ్ళు తినేవాళ్ళు, ఇంత పురుగులు తినలేమా మేము? ఏదో మాట్లాడుతుంది, అర్థమై చావదు. పొద్దున్న రా తల్లి, నాతో కనిపించు పొద్దున. బామ్మ వెళ్తానంటున్నది పాపం. వెళ్ళిరా, పొద్దున కనిపించిన వెళ్ళిపోతాం 10కి. లాస్ట్ వంకాయ చిన్న ముక్కలే అన్ని వస్తుందా? సూపర్. ఆహా, చూడ్డానికి బాగుంది. కాదు, గ్రెనేడ్ లాగా ఉంది. గ్రెనేడ్ లాగా చూడ్డానికి బాగుంది.
పట్టుకో, చేత్తో పట్టుకో. ఎందుకు చేత్తో? పట్టుకో పద, బాంబుల్లాగా. ఏయ్ అదంటాను, ఆకు కావాలి, ఆకు. బాంబుల్లా ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉండే మట్టిలో నీళ్లు కలిపి ముద్దలాగా చేసి దాన్ని ఆ వంకాయల చుట్టూ కవర్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్దే ఇబ్బంది, ఒకసారి వాడు చెప్పాడు కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. ఇంకో ఇది కూడా బంకమని అవుతే చాలా అవును, ఇది కొంచెం ఇసగ్గా ఉండి విడిపోతుంది. లేవలేకపోతుంది. దాన్ని పలచగా చేసి పెట్టి ఇంకా బాగా వెళ్ళి, ఇంకా బాగా వెళ్ళి. డైరెక్టర్, యాక్టర్స్. మట్టికి మనిషికి బంధమున్నదిరా, మట్టిలో ఏదేదో మహిమ ఉన్నదిరా, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసిన అదించుతున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు మసలాలి మనిషిలాగా. ది ఏన్షియంట్ బైగనా కర్రీ నేను బాగా చేశాను. అదే నాకు నీకు మట్టి పని చేయడం రాదమ్మా, రాళ్లతో ఇస్తున్నావు. ఓం బటర్ ఫ్రూట్ యాగస్య ఓం. అలా రెండు కర్రలు రెండు తెచ్చి మీతో ఇంకోటి లేవా? ఫైవ్. ఇప్పుడు దీని చుట్టూలో అందరూ తిరగాలి, అది మానవులాగా. మంచి దేవుడి కొబ్బరికాయ కొట్టండో కొట్టండో కొట్టండో. అయ్యయ్యా దుమ్ము చూడు ఎలా అయిపోయిందో. సరిపోతుందా? అంతేనా? ఇంకానా? కాల్చిన వంకాయ కూర తింటారు. ఇది తిన్నే ఉనాలి, కాల్చిన బాంబులు. ఆ పొగ చూసారా? చిన్నప్పుడు అలాంటివి కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడు ఇలాంటి పొగలు వస్తే అదొక ఆటలా ఉండేది. వేడి వేడి వంకాయలు, వేడి వేడి వంకాయలు కావాలండి, వేడి వేడి వంకాయలు. సారు వేడి వేడి వంకాయలు సారు, మహా రుచిగా ఉంటాయి. తింటారా? కావాలా సారు? తీసుకోండి సారు. పొద్దున్నుంచి ఎవరు కొనలే సారు, పొద్దున్నుంచి ఎవరు బేరం లేదు సారు, పొద్దున్నుంచి బేరం లేదు. మా పిల్లలు పాపం ఏం తినలేదు సారు. సారు కొనండి సారు, ప్లీజ్ సారు. పొద్దున్నుంచి పిల్లలకి ఒక్క బిస్కెట్ ముక్క కూడా పెట్టలేదు సారు. బుట్ట దింపండి సారు. పొద్దున్నుంచి పిల్లలకి ఒక్క కూల్ డ్రింక్ కూడా ఇవ్వలేదు సారు. అయ్యా, పిల్లలకి ఒక్క కూల్ డ్రింక్ కూడా ఇవ్వలేదు సారు. ఒక్క బిర్యానీ కూడా పెట్టలేదు. చూడండి, మేము ఒక్క బిర్యానీ పెట్టిస్తాను సారు మా పిల్లలకి. ఏకాదశి ఉపవాసం. ఇవి ఏమి కంచము, స్టవ్ ఏంటివే మాటలు సామాగ్రి లేకుండా ఆది మానవుల పద్ధతిలో చేసిన వంకాయ మసాలా క్లే కర్రీ అంట. ఇది కొండలోళ్ళు, ఈ కొండలోళ్ళు ఇలాంటివే వండుకుంటారనమాట. గిన్నె గిద్ద ఏమీ లేకుండా న్యాచురల్గా వండుకుని క్లే వంకాయలు అంట దీని పేరు. ఎలా ఉంది? సో ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం, టేస్ట్ ఉడికిందా లేదా. పర్వాలేదు, ఉడికిపోయింది. వేడైతే గట్టిగా రాయిలా అయిపోయింది. ఇంటర్నేషనల్ బైంగన్ వాసన మాత్రం మంచి గుమగుమలాడుతుంది, కొత్తిమీర వాసన. వేడిగా ఉంది.
ఇవేమో ఓపెన్ చేద్దామంటే చాలా వేడివేడిగా ఉన్నాయి. సో ఇంకొంచెం సేపు మగ్గితే బాగుంటుంది అనిపించింది. సో మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా చల్లారిపోయింది. ఇప్పుడు చక్కగా పట్టుకొని విప్పచ్చు. సో ఆడిపేసరి బాగా గట్టిగా ఉంది. గట్టిగా ఉందని అట్లా పక్కన ఉంటుంది. మా మళ్ళీ ఏం చెప్పాడంటే ఏంటంటే ఇక్కడ మాకు ఇంటి దగ్గర బంకమట్టి లేదు. సో ఇది కొంచెం ఇసుక కలిసింది కాబట్టి కొంచెం కష్టమైంది ఇందాక చేసినప్పుడు. సో పొలంలో చేసినప్పుడు బంకమట్టి కాబట్టి చాలా ఈజీగా ఉండిందట. మేము కొంచెం అంటే ఒక్క డ్రాప్ ఆయిల్ వేస్తుంటే మాకు బంక బాగుండేది అనిపించింది. ఆయిల్ ఉండటం వల్ల టేస్ట్ అండ్ కొంచెం కుకింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఉడికినాయి, బట్ ఆయిల్ వల్ల వచ్చే టేస్ట్ వేరు. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. సో మా డిన్నర్ ఏంటంటే మూలీ పరాటా, అదే ముల్లంగి పరాటా, ఇది సొరకాయ కూర, ఇది బేక్డ్ వంకాయ. మెత్తగా ఉడికిపోయాయి. చాలా బాగా వచ్చింది. నేను అసలు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. అలా ఉడుకుంటూ వెళ్ళిపోతుంది. మేమైతే ఈ వంకాయతో పాటు ఈ చేసే ప్రాసెస్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మరి మీకు ఎలా అనిపించింది? ఇలాంటి వంట ఎప్పుడైనా చూసారా చెప్పండి? ఇంత యూనిక్గా నేను కూడా నా జీవితంలో ఫస్ట్ టైం. మా ఊరు చిన్నది కదా, కొండల్లో ఉంటుంది కదా, ఏం విశేషాలు ఉంటాయిలే అనుకుంటారు. కానీ ఎన్ని ఉన్నాయో మరి ఫాలో అయితే కదా తెలిసేది. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.